హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రీటాక్ షో. ఇవాళ నేను ఎంచుకున్న సబ్జెక్ట్, ఒక తల్లి కడుపున పుట్టిన తోబుట్టువుల మధ్య వైషమ్యాలు ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఎందుకు వస్తున్నాయి, ఎందుకు ఒకళ్ళంటే ఒకళ్ళు దూరంగా ఉంటున్నారు ఇవాళ రేపు అనే దాని గురించి చిన్న డిస్కషన్. నేను చూసిన కొన్ని సంఘటనలు, కొన్ని పరిస్థితుల్ని అవగాహన చేసుకొని మీతో షేర్ చేసుకుందామని మీ ముందుకు వచ్చాను. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. వ్యూస్ ఏం రావడం లేదు ఫ్రెండ్స్, ఏదో సోచ్ చెప్తున్నాళ్ళే అనుకుంటున్నారు మరేమో. ఎందుకంటే మంచి మాటలే చెప్తాను. ఆ మంచి మాటలు ఒక 5 నిమిషాలు మీ టైంని కేటాయించి వినగలిగితే కొన్ని పాయింట్స్ అయినా మీకు ఉపయోగపడతాయని చిన్న ఆశ, అంతే. ఎందుకంటే నా వీడియోస్ చూసే 100 మందిలో ఒక్కళ్ళకి ఈ వీడియో ఉపయోగపడినా నాకు అంతకంటే అదృష్టం, అంతకంటే సంతోషం ఇంకోటి ఉండదు. మీ ఫ్రెండ్స్కి సజెస్ట్ చేయండి, ఒక 5 నిమిషాలు కేటాయించండి, వీడియో చివరి వరకు చూడండి, తప్పకుండా మీకు నచ్చుతుంది. చిన్నప్పుడు మన తల్లిదండ్రులతో ఎంతో సంతోషంగా అందరం కలిసిమెలిసి మనం చదువులు చదువుకునేంత వరకు, మనం ఉద్యోగాలు వచ్చేంత వరకు ఒకే ఇంట్లో ఒకే రూఫ్ కింద ఎంతో ఆనందంగా బ్రతికిన మనం పెద్ద అయిన తర్వాత, మన జీవితాలు అయిపోయిన తర్వాత, మనకి ఉద్యోగాలు వచ్చిన తర్వాత, పెళ్ళిళ్ళు అయిపోయిన తర్వాత ఒకళ్ళంటే ఒకరికి కిట్టనట్టుగా, ఒకళ్ళంటే ఒకరికి పడినట్టుగా దూరంగా స్థాయి భేదాలని ఆలోచించుకుంటూ బ్రతుకుతున్నాం. ఎందుకో అర్థం కావడం లేదు. తల్లి కోడి తన పిల్లల్ని తన రెక్కల కింద పొదుక్కుని పెంచుతుంది. అలాగే మన తల్లిదండ్రుల రెక్కల కింద మనందరం పెరిగి వాళ్ళు పెట్టిన ఒకే పళ్ళెంలో కలిపి పెట్టిన ఎంగిలి ముద్దలు తిని, తల్లి ఎంగిలి పాలు తాగి ఎంతో సంతోషంగా బ్రతికిన మనం మన అక్కల్ని కానీ, మన అన్నల్ని కానీ, తమ్ముళ్ళని కానీ, చెల్లెళ్ళని కానీ ఎవరైనా ఒక మాట అంటే వాళ్ళ మీదకి గొడవకి వెళ్ళి, మనకి చిన్నవాళ్ళమైనా సరే గొడవకి వెళ్ళి వాళ్ళతో తగులు పడి మనం పెద్ద అయిన తర్వాత ఎందుకు దూరంగా ఉండాల్సి వస్తుంది? అవసరమేముంది? డబ్బులేనా? డబ్బుని మించింది ఇంకేం లేదా? బంధాలకు విలువ ఇవ్వలేమా? మన బంధాలను ఎందుకు దూరం చేసుకుంటున్నాం? అసలు అవసరమేముంది? ఒక క్షణం ఆలోచిస్తే ఇవేవి ఉండవండి. బంధాన్ని మించింది, అందులో రక్త సంబంధాన్ని మించింది ఇంకేం ఉండదు. జీవితం చాలా చిన్నది. ఈ ఉన్న జీవితాన్ని మనం ఎందుకు పాడు చేసుకోవాలి? ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ మానవ జన్మ రాదంట. అటువంటి మానవ జన్మ మనకు వచ్చినందుకు మనం సంతోషించాలి, మన చుట్టూ ఉన్న వాళ్ళని సంతోషపెట్టాలి. అంతేగాని మన తోబుట్టువుల్ని, మన ఫ్రెండ్స్ని, మన అందరినీ మనం స్థాయిని బట్టి ఫ్రెండ్షిప్ చేసుకోవడం, స్థాయిని బట్టి మన బంధాలను ఏర్పరచుకోవడం, స్థాయిని బట్టి మన వాళ్ళని దగ్గరికి చేర్చుకోవడం అనేది ఎంతవరకు సమంజసం? ఒక తల్లి కడుపున పుట్టాం, ఒక అన్నదమ్ములు ఇద్దరు ఒకేసారి జీవితాన్ని స్టార్ట్ చేసిన ఒకళ్ళు ఉన్నత స్థాయికి వెళ్తారు, ఒకళ్ళు తక్కువలో ఉండిపోతారు. అంత మాత్రాన వాడు చేతకాని వాడు కాదు, ఆ పైకి వెళ్ళిన వాడు గొప్పవాడు కాకపోవచ్చు. పైకి వెళ్ళిన వాడికి పై స్థాయికి ఎదగలగడానికి చుట్టూ ఉన్న పరిస్థితులు అనుకూలించి ఉండొచ్చు, చుట్టూ ఉన్న స్నేహితుల కానివ్వండి ఎవరైనా సహకరించి ఉండొచ్చు. అది ఇంకొకరికి దొరకపోయి ఉండొచ్చు. అంత మాత్రాన వాడు చేతకాని వాడి జీవితంలో పైకి రాలేని వాడ. అయినా ఎవరి జీవితం వాడదైనప్పుడు వాడు తక్కువలో ఉన్నా ఎక్కువలో ఉన్నా మీ ఇద్దరి మధ్య ఒక బంధం ఉంటుంది. అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు అని, అక్క తమ్ముడు, అన్న చెల్లెలు, ఇలాంటి బంధాలు ఉంటాయి. ఈ బంధాలని మించింది ఏదీ లేదు కదా. వాడికి ఉంటే ఎంత, లేకపోతే ఎంత. ఎవరి జీవితాలు వాళ్ళైన తర్వాత నలుగురు కలిసినప్పుడు సంతోషంగా ఎందుకు బ్రతకలేకపోతున్నాం? ఒకళ్ళ మీద ఒకళ్ళకి ఆవేశాలు ఎందుకు వస్తున్నాయి? కక్షలు కార్పణ్యాలు ఎందుకు రావాలి? చిన్న జీవితం అన్నాం కదా, చాలా చిన్నదండి ఇది. ఈ ఉన్న జీవితాన్ని అందంగా మలుచుకోవాలి. మనము పోయేటప్పుడు ఏం తీసుకెళ్ళాం? కట్టుకున్న బట్టలతో కూడా మనం వెళ్ళాం. ఎలా వచ్చాం అలాగే వెళ్ళిపోతాం. మధ్యలో ఉన్న ఈ కొద్ది సమయాన్ని సంతోషంగా జీవించాలి. ఒకళ్ళ మీద ఒకళ్ళు చెప్పుకోవడం, ఒకళ్ళని ఒకళ్ళు తక్కువ చేసుకోవడం, ఎవరిని తక్కువ చేసుకుంటున్నాం, ఎవరిని ఎక్కువ చేసుకుంటున్నాం, మళ్ళీ మనకి జన్మ ఉంటుందో లేదో తెలియదు. ఒకవేళ ఉన్నా కూడా ఎక్కడ పుడతామో తెలియదు. పుట్టినా కూడా ఈ బంధాలన్నీ మనతో ఉంటాయో లేదో తెలియదు. ఉన్నా కూడా వాటిని మనం గుర్తించగలుగుతామో లేదో కూడా తెలియదు. అటువంటప్పుడు ఉన్న ఈ జీవితంలోని ఈ బంధాలన్నీ మళ్ళీ దొరకవు. ఉన్న వాటిని ఎంజాయ్ చేయండి. మన అన్నలు కానివ్వండి, తమ్ముళ్ళు కానివ్వండి, చెల్లెళ్ళు కానివ్వండి, అక్కలు కానివ్వండి, మన ఫ్రెండ్స్ కానివ్వండి, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కానీ, మనకు పరిచయమైన వాళ్ళందరితోటి సంతోషంగా ఉండండి. ఎందుకు గొడవపడాలి? స్థాయి భేదాలని మర్చిపోండి. ఒకవేళ లేదనుకోండి, మన తమ్ముడికో అన్నకో తక్కువలో ఉన్నారనుకుందాం, వెళ్తాం వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు సంతోషంగా వాళ్ళకి ఏది పెడితే అది, వాళ్ళు పచ్చడి మెతుకులు పెడితే పచ్చడి మెతుకులు తినండి, వాళ్ళతో సంతోషంగా జీవించండి. ఆ సంతోషం, ఆ జ్ఞాపకాలు, ఆ మెమరీస్ వాళ్ళకి జీవితాంతం ఉండిపోతాయి. ఆ ప్రేమ, మా అన్న, మా తమ్ముడు ఎంత గొప్పవాళ్ళైనా సరే నా ఇంటికి వచ్చినప్పుడు నాతో పాటు సమానంగా కింద కూర్చొని తిన్నారు, నేను పెట్టిన పచ్చడి మెతుకులు తిన్నారు, నాతో ఆనందంగా గడిపారు అనే ఒక మంచి మెమరీని వాళ్ళకి ఇవ్వండి. అలాగే మీ ఇంటికి వాళ్ళు వచ్చారనుకోండి, వచ్చినప్పుడు మీరు వాళ్ళని ఎంతో గౌరవంగా ఉన్నతంగా మీ స్థాయిలోనే మీరు చూడండి. అప్పుడు వాళ్ళు సంతోషిస్తారు. వాళ్ళకి అంత ఉన్నా కానీ మమ్మల్ని తక్కువ చేసి చూడలేదు, మేము తక్కువలో ఉన్నా కానీ మమ్మల్ని ఎంతో గొప్పగా చూశారని వాళ్ళు చెప్పుకుంటారు. ఆ ఆనందాన్ని ఇవ్వండి వాళ్ళకి, అంతే. డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదండి. ఈ బంధాలన్నీ ఈ జన్మ వరకేనండి. ఈ అన్నైనా, ఈ తమ్ముడైనా, ఈ చెల్లైనా, అక్కైనా, ఈ స్నేహితులైనా, ఎవరైనా సరే ఈ జన్మ వరకే, ఈ క్షణం వరకే. నెక్స్ట్ ఏంటో మనకు తెలియదు. ఉన్నంతసేపు సంతోషంగా బ్రతుకుతాం. స్థాయితో మనకు సంబంధం లేదండి, డబ్బులతో మనకు సంబంధం లేదు. వాళ్ళు ఎలా అయినా ఉండనివ్వండి. మన ఇంటికి వచ్చినప్పుడు మన వాళ్ళు మనం ఎలా చూస్తాం, మనం ఎలా ఉంటున్నాం, మనతో పాటు సమానంగా చూడండి. అదే వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఎలా ఉన్నారో వాళ్ళతో పాటు ఈక్వల్గా ఉండండి. మనం పోయేటప్పుడు ఏం తీసుకెళ్ళమండి? మనం సంపాదించుకున్న మంచిని మాత్రమే వదిలేసి వెళ్ళిపోతాం. అది కూడా తీసుకెళ్ళాం. ఆ మంచి ఉంటే 10 కాలాలు 1000 ఏళ్ళు మనం బ్రతికినట్టే లెక్క. మన మంచిని వాళ్ళు చెప్పుకుంటారు, మన ప్రేమను వాళ్ళు గుర్తు చేసుకుంటారు, వాళ్ళ గుండెల్లో పదిలంగా దాచుకుంటారు, పదిలంగా మనల్ని చూసుకుంటారు. అంతే, మనం చిరంజీవులం అయిపోతాం.
అదే ఈ గొడవలు ఇవన్నీ పెట్టుకున్న అమ్మయ్య వదిలేళ్ళరా పోతే పోయాడు అన్నట్టు మనం ఉండకూడదు కదా. ఈ ఉన్న చిన్న జీవితాన్ని సంతోషంగా చాలా ఆనందమయంగా జ్ఞాపకాలని వదిలేసి మనం వెళ్ళాలి. మనం ఏం తీసుకెళ్తాం? డబ్బులు తీసుకెళ్ళాం, కార్లు తీసుకెళ్ళాం, బంగ్లాలు తీసుకెళ్ళాం, ఏవి మనతో తీసుకెళ్ళాం. కేవలం మన జ్ఞాపకాలని వదిలేసి వెళ్తాం. ఆ జ్ఞాపకాలతోటి మనం చిరంజీవులుగా వాళ్ళ గుండెల్లో మనం జీవించగలుగుతాం. ఇప్పుడు మన బిడ్డలకి మనం ఏం నేర్పించగలుగుతున్నామండి? ఏం చెప్పగలుగుతాం? మన జీవితమే కదా వాళ్ళకి కనిపిస్తుంది. మనం ఎలా ఉన్నామో, మనం చుట్టుపక్కల వాళ్ళతో ఎలా బ్రతుకుతున్నాం, ఎలా జీవిస్తున్నాం, మన తోబుట్టులతో కానీ మన ఫ్రెండ్స్తో కానీ మనం ఎలా ఉంటున్నాం అనేది చూసి వాళ్ళు పెరుగుతారు. వెనుకంటే మా చిన్నప్పుడు మా నాన్నమ్మలు మా అమ్మమ్మలు కూర్చోబెట్టుకుని మా కథల రూపంలో గోరుముద్దలు తినిపిస్తూ కథలు చెప్తూ మాకు విలువలను నేర్పించారు. ఈరోజు ఆ పరిస్థితి ఎక్కడన్నా ఉందా? ఇంట్లో తాతయ్యలు, నానమ్మలు, అమ్మమ్మలు ఎవరు ఉండట్లేదు. అందరినీ ఓల్డ్ ఏజ్ హోమ్స్కి పంపించేస్తున్నారు. అది మనం మా జనరేషన్లో ఉన్న గొప్పతనం అండి. నేను నిజంగా అదృష్టవంతుని కాబట్టి ఆ జనరేషన్లో పుట్టాను. ఇవన్నీ చూసాను. ఆరు బయట పడుకునేవాళ్ళం, వెన్నెల్లో ఆడుకునేవాళ్ళం, డాబాల మీద పడుకునేవాళ్ళం, ఫ్యాన్లు ఏసీలు ఏమి ఉండేవి, సంతోషంగా ఉండేవాళ్ళం. అది ఇప్పుడు జనరేషన్కి తగ్గిపోయింది. కనీసం అవన్నీ లేకపోయినా కనీసం విలువల్ని మనం నేర్పించాలి కదా. మనం చిన్నప్పుడు కథల రూపంలో పేదరాశి పెద్దమ్మ కథలని, రామాయణ భాగవతాలన్నీ చెప్పేవాళ్ళు. వాటిని వింటూ పెరిగి విలువల్ని నేర్చుకుని పెరిగేవాళ్ళు. ఇవాళ రేపు అలాంటిది కల్చర్ లేదు. మన చుట్టూ ఉన్న వాళ్ళని మనం ఎలా చూస్తున్నాం అనేది చూస్తూ పెరిగితే అదే మనం వాళ్ళకి ఇచ్చే ఒక పెద్ద గిఫ్ట్ అండి. మనం కోట్ల ఆస్తులు ఇచ్చినా కానీ ఈ విలువల్ని నేర్పించడం ముందు దిగదుడిపోయి మన పిల్లల్ని మనం పెంచాలి. ఎలా ఉండాలి సమాజంలో, చుట్టుపక్కల వాళ్ళతోటి, మన తోబుట్టువులతోటి, మన ఫ్రెండ్స్ తోటి ఎలా ఉండాలనేది మనమే మన బిడ్డలకి నేర్పించాలి. మన చేతికున్న 5 వేళ్ళే సమానంగా ఉండవండి, రకరకాలుగా ఉంటాయి. సో మనం మనుషులు కూడా అంతే కదా. మన ఒక తల్లి కడుపున పుట్టిన వాళ్ళైనా సరే రకరకాలుగా ఉండొచ్చు. ఒకళ్ళు మంచిగా ఉండొచ్చు, ఒకళ్ళు బాగా చదువుకోవచ్చు, ఒకళ్ళు చెడు మార్గంలో ప్రయాణించవచ్చు, చెడు ప్రవర్తనలో ఉండొచ్చు, దుర్వ్యసనాలకు అలవాటు పడి ఉండొచ్చు, ఒకళ్ళు తక్కువలో ఉండి ఉండొచ్చు, చదువురాని మొదలై ఉండొచ్చు. రకరకాలుగా ఉంటారు. అయినా కానీ వాళ్ళని మనం వదిలేయడానికి లేదు. వాళ్ళు తప్పు చేస్తే మనం చిన్నగా చెప్పి వాళ్ళకి దండించి వాళ్ళని మంచి మార్గంలోకి మార్చడానికి ప్రయత్నం చేయాలి తప్ప అలాగే వదిలేయకూడదు. వాడి వాడిని వదిలేసి మనం బాగున్నాం కదా అనేది ఉండకూడదు. ఎందుకంటే మన తోడబుట్టినవాడు, మన ఎంగిల్లి పాలు తాగి పెరిగినవాడు. సో అలా వదిలేసి ఉండకండి, మార్చడానికి ప్రయత్నం చేయండి. మారితే వాడి అదృష్టం, మారపోతే ఎవరో ఏం చేయలేం. ముఖ్యంగా రిలేషన్స్ని ఎలా మెయింటైన్ చేయాలి, ఫ్రెండ్స్ తోటి కానివ్వండి, మన అన్నదమ్ములతోటి, అక్క చెల్లెలతోటి ఎలా మెలగాలి, మన బంధువులతోటి, అమ్మమ్మలతోటి, నాన్నమ్మలతోటి, అమ్మా నాన్నలతోటి ఎలా ఉండాలనేది మన బిడ్డలకు మనమే నేర్పించాలి. మనల్ని చూస్తూనే పెరుగుతారు. మనం ఏం చేస్తామో అవే నేర్చుకుంటారు. కాబట్టి ఈ వాల్యూస్ పెంపొందించండి, మీ పిల్లలకి వాల్యూస్ నేర్పించండి. అంతేగాని ఈ డబ్బులు, ఈ విలువలు, ఈ లగ్జరీస్ వీటి గురించి చెప్పి వాళ్ళ బుర్రలు పాడు చేయకండి. అది ఎట్లాగో సమాజం నేర్పిస్తుంది. వాళ్ళ చుట్టుపక్కల ఉండే వాటిని బట్టి వాళ్ళు ఉంటారు. మన తమ్ముళ్ళు కానివ్వండి, అన్నలు కానివ్వండి, అక్కలు కానీ, చెల్లెలు కానీ, ఎవరైనా కానీ తక్కువలో ఉన్నారనుకోండి, వాళ్ళకి వీలుంటే సహాయం చేయండి. ఎందుకంటే ఎవరు అడగాలంటే అభిమానం అడ్డు వస్తుందండి, అడగలేకపోవచ్చు. తెలుసుకుని మీరు సహాయం చేయగలిగితే, లేదంటే వాళ్ళతో ప్రేమగా ఉండండి చాలు. ఆ ప్రేమను మించింది ఏమీ లేదండి. డబ్బులు ఇస్తేనో లేదంటే మీరు కారులో తిప్పితేనో ఏమీ రాదు. జస్ట్ వాళ్ళతో ప్రేమగా మెలగండి, ఆ ప్రేమ వాళ్ళకి గుర్తుంటుంది. మనము ఉన్నా లేకపోయినా కానీ ఆ ప్రేమను గుర్తు చేసుకుని మనల్ని చిరంజీవులుగా వాళ్ళు జీవించేలా చేస్తారు. దట్స్ ఆల్ ఫ్రెండ్స్. ఈ విషయాలన్నీ మీకు చెప్పేవాళ్ళు ఎవరు లేరు ఇవాళ జనరేషన్లో. కనీసం మా గొట్టోళ్ళు ఎవరైనా చెప్పినప్పుడు వినండి. ఒక 5 నిమిషాలు మీరు ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టుకుంటారు, ఎలా ఉంటారు వినండి, విని ఉపయోగపడితే ఆచరించండి, లేదంటే ఇగ్నోర్ చేసేయండి. దట్స్ ఆల్ ఫ్రెండ్స్. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.